సాటర్డే ప్రోమో వచ్చేసింది. నబిల్ని మొన్న టాస్క్లో తీసినందుకు నాగార్జున గారు చెప్పారు నిఖిల్కి అర్థమయ్యేటట్టు, ఫిట్టెస్ట్ ఉన్న వాళ్ళ నుంచి నువ్వు నబిల్ని ఎందుకు తీసేసావంటే అక్కడ కొద్దిగా మిస్అండర్స్టాండింగ్ అయింది అని చెప్పి నిఖిల్ అన్నాడు. అయితే మిస్అండర్స్టాండింగ్ అయిందా, మిస్అండర్స్టాండింగ్ అయిందా అని చెప్పి నాగార్జున గారు అన్నారు. నచ్చని వాళ్ళకి ఇంటూ మార్క్ ఏమన్నారు, ఎక్కువ మణికంఠకే వచ్చినాయి అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మందితో బ్యాడ్గా ఉన్నాడు మణికంఠ. రీజన్స్ కూడా అయ్యే చెప్పారు. తను బాగా ఉంటూ వాళ్ళనే నామినేట్ చేస్తాడు, వాళ్ళల్లో లోపాలు వెతుకుతాడు అని చెప్పి అందరూ అన్నారు. మణికంఠని నాగార్జున గారు అడిగితే ఏమో సార్ నాకు తెలీదు అంటే, నీకే తెలీదు అయితే మంచిది అని చెప్పి వదిలేశారు అక్కడితో. అయితే వీళ్ళ ముగ్గురు, సోనియా, పృథ్వీ, నిఖిల్, వీళ్ళ ముగ్గురే కలిసి ఉంటున్నారు కానీ హౌస్మేట్స్ అందరూ అంటూనే ఉంటారు. అది ఇప్పుడు ఓపెన్గా వాళ్ళకి అర్థమయ్యింది. ఇదివరకు దాకా మరి అర్థమయ్యి అలాగే చేశారో అర్థం కాక చేశారో తెలియదు, కానీ ఇప్పుడైతే వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. వాళ్ళ ముగ్గురే ఏ డిసిజన్ అయినా తీసుకొని చేస్తున్నారు, హౌస్మేట్స్తో లేరు అనగానే అడిగారు కూడా నాగార్జున గారు, వీళ్ళు ముగ్గురు ఒకటేనా అంటే అవును సార్ అని అందరూ చెప్పారు. మరి ఇప్పుడు అర్థమయ్యే ఎవరితో వాళ్ళు గేమ్ ఆడతారా లేదా ముగ్గురు కలిసి ఉంటారో తెలియదు. ఎందుకంటే ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారో చెప్పలేము. ఎక్కువ మంది కామెంట్లో కానీ బయట కానీ సోనియా ఎలిమినేట్ అయ్యిద్ది అని చెప్పి సోషల్ మీడియాలో చాలా ట్రెండింగ్ ఉంది. చూడాలి రేపు తెలిసిద్ది అసలు ఎవరు ఎలిమినేట్ అవుతారా అని. ఓకే ఫ్రెండ్స్, మంగళగిరి మా యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరు ఎలిమినేట్ అయిపోతారని మీరు అనుకుంటున్నారో కామెంట్లో మెసేజ్ చేయండి.